ఈ ఉల్లికాడల పప్పుకి ఫ్రెష్‌గా, లేతగా ఉన్న ఉల్లికాడలు తెచ్చుకోవాలి. అవి మరీ స్ట్రాలెళ్ళే, గొట్టాలెళ్ళే ఉండి ముదురుగా ఉంటే బాగోదు. అలా అని మరీ లేతగా గాకుండా మధ్యస్థంగా ఉన్నయి తెచ్చుకోండి. ఎందుకంటే ముదురువైతే పీసుండి మనం పప్పు తినటానికి అంత మధ్య మధ్యలో పీసు తగులుతా ఉంటది. లేదా బాగా సన్నగా అన్నా కట్ చేసుకోవాలి. నేనైతే మా గార్డెన్‌లోయి వాడుతున్నాను. మీరు బయట తెచ్చుకున్న మంచివి తెచ్చుకోండి. చాలా టేస్టీగా ఉంటది ఈ పప్పు. మీరు కందిపప్పుని నానబెట్టుకున్నా సరే, లేదా మామూలుగానైనా సరే మీరు పప్పుకి ఎలా ఉడికించుకుంటారో అలా ఉడికించుకోండి. కొంచెం నూనెలో చాలా కొంచెం మెంతులనమాట. ఎక్కువేయబాకండి చేదొచ్చేస్తది. ఇలా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ కాడలు, టమాటాలు, కరివేపాకు ఇవన్నీ ఏసి కొంచెం సేపు ఏయించేసి, ఉప్పు, పసుపు, కారం మీ రుచిని బట్టి ఏసి కొంచెం సేపు ఇలా నూనెలో మగ్గటం వలన ఉల్లికాడలు చాలా టేస్టొచ్చి బావుంటదనమాట. ఇలా మగ్గిపోయిన తర్వాత చింతపండు పులుపు, నీళ్లు అన్నీ పోసి ఉడికించేసి కందిపప్పు కూడా ఏసేసి ఉడకనివ్వండి. ఇలా పోపులో మాత్రం చక్కగా అన్నీ ఏస్తే మంచి టేస్ట్ ఉంటది. ఇంగ వేయండి, మరీ టేస్ట్ ఉంటది. అది మీ ఇష్టం ఇంకా.